సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభంజనం సృష్టించినటువంటి నేపథ్యంలో మోదీ గారు చంద్రబాబు గారికి భారీ ఆఫర్ ఇవ్వబోతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్కి అందులోనూ టీడీపీకి మాత్రమే 5 కేంద్ర మంత్రుల పదవులు ఇవ్వబోతున్నారు అనేటువంటి ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. నిన్న ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించినటువంటి నేపథ్యంలో మోదీ గారు చంద్రబాబు గారికి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారని, టీడీపీకి 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వబోతున్నట్లుగా ఒక ప్రచారం అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఊపందుకుంది. ఏంటి ఆ ప్రచారంలో వాస్తవం ఉందంటారు? ఇప్పుడు మోదీ గారి విషయానికి వస్తే, మన బీజేపీ కేంద్రంలో బీజేపీ విషయానికి వస్తే, మనం చెప్పుకున్నట్టుగా 300 దాటదు అనుకున్నాం మనం. వాళ్ళకి 295 ఎంతో వచ్చింది. మనం 250 నుంచి 300 లోపు అన్నాం. 300 దాటకపోవచ్చు అనే చెప్పాం మనం. అందరూ 400, 350, 360 కూడా అన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే, కూటమిలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. నిన్న మనం విన్నాం, హిందీ వాళ్ళు పిలిచారు, రాహుల్ గాంధీ వాళ్ళు మీకు ప్రత్యేక హోదా ఇస్తాము రండి అని చంద్రబాబుని పిలిచారని టాక్ వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళు నితీష్ను కూడా కాపాడుకోవాలి, ఎవరు మోదీ గారు. ఇప్పుడు ఎవరు కదిలిపోయినా కూడా వాళ్ళు ఫామ్ చేయడానికి ఉండదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారు, చంద్రబాబు గారు కీలకమైనటువంటి పాత్రను పోషించబోతున్నారు ఢిల్లీలో అంటూ ఒక వార్తను చూస్తున్నాం. అలాగే నితీష్ కుమార్ గారు కూడా ఢిల్లీ వేదికగా ఆయన చక్రం తిప్పే అవకాశం ఉంది, కీ రోల్ పోషించబోతున్నారు అంటూ కూడా రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు మోదీ గారితో పాటుగా నితీష్ గారు చంద్రబాబు గారికి కూడా బాగా క్లోజ్ అయిన నేపథ్యంలో చంద్రబాబు గారు ఏం చెప్తే నితీష్ అది వినేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే మోదీ గారు చంద్రబాబు గారికి ఇక బంపర్ ఆఫర్ ఇవ్వక తప్పదు అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతున్నాయి అనేటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ? అదే, అందుకే చెప్తున్నా. ఇప్పుడు మనం తీసుకుంటే, మీరు ఎలా తీసుకున్నా కూడా ఇప్పుడు మోదీ గారికి చాలా కీలకం చంద్రబాబు నాయుడు గారు. మనం ఆల్రెడీ ఈ ఎలక్షన్స్ అవ్వగానే మనం మాట్లాడుకున్నాం, ఈసారి చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా కీలకం, ఆయన కన్వీనర్ కావచ్చు అని. కాకపోతే నిన్న ఆల్రెడీ మోదీ గారు వెంటనే ఫోన్ చేశారు, అమిత్ షా ఫోన్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి. ఇవన్నీ జరిగాయి, మనకు తెలుసు ఎందుకు జరిగాయి. ఇప్పుడు వాళ్ళు పట్టుకోవాలి, వీళ్ళు చేయి జారిపోకుండా చూసుకోవాలి. ఒకటి. రెండోది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి. మొత్తం టోటల్ చూసుకుంటే 18 ఉన్నట్టున్నాయి కదా, 16 జనసేన 2. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు అక్కడ రాహుల్ గాంధీ వాళ్ళు అడుగుతారు చంద్రబాబు నాయుడు గారిని రమ్మని. ఏ రకంగా చూసుకున్నా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాత్ర అనేది చాలా కీలకం. కేంద్రంలో ఊహించని పరిణామం ఇది. అసలు కూటమిలో కలవాలా వద్దా అంటూ తర్జన భర్జన పడ్డ బీజేపీ లాస్ట్ మినిట్లో అన్నీ చూసుకుని సమీకరణాలు వాళ్ళు వచ్చి చేరారు లాస్ట్ మినిట్లో. అయితే దీనికోసమనే ఇవాళ కూడా, అంటే నిన్నటి వరకు కూడా వైసీపీ వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, బీజేపీ చేరింది అంటూ. సో ఏది చూసుకున్నా కూడా అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఒప్పుకుంటారా? మన ఉద్దేశం ప్రకారం అయితే ఆయన ఒప్పుకోకూడదు వెంటనే. ఎందుకంటే మనకి ప్రత్యేక హోదా ఒకటి పెద్దది ఉంది అక్కడ. తర్వాత ఇప్పుడు మొత్తం వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఒక్కొక్క శాఖలో ఎన్నెన్ని అప్పులు చేశారో మనకు తెలియదు. ఇప్పుడు ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయి అక్కడ. వాళ్ళు అది ఏం చేశారు? మొన్న కూడా ఇది ఎన్నికల ముందు రోజు, అంటే ఎన్నికల కౌంటింగ్ ముందు రోజు కూడా 4,000 కోట్లు వాళ్ళు అప్పు తెచ్చారు. సో ఇవన్నీ చూసుకుని, ఇగో మాకు ఇంత లోటు బడ్జెట్ వచ్చింది, మాకు ఇంత బడ్జెట్ కావాలని కేంద్రాన్ని అడగగలగాలి వీళ్ళు. ఇలాగే మనకి పోలవరం ఒకటి ఉంది పెండింగ్, ఇంకా రైల్వే జోన్స్ ఉన్నాయి మనకి. సో వీటన్నింటి మీద ఒక క్లారిటీ తీసుకోవాలి. సో ఇక్కడ మన ఆస్తులు, మనకి రావాల్సిన బాకీలు బోల్డ్ ఉన్నాయి. వీటన్నింటి మీద ఒక క్లారిటీ తెచ్చుకుంటే కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన హామీ మోదీ గారికి ఇవ్వకూడదు, వాళ్ళతో కలవడానికి ఒప్పందం చేసుకోకూడదు. అంటే ఇది మన అబ్జర్వేషన్, మనం చెప్తున్నాం. ఇవన్నీ జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం టైం తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, అది ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే మేము అధికారంలో లేవు కదా అంటారు. కానీ ఆ రోజును విభజించేటప్పుడు ఏం చేసావు?
తలుపులు మూసేసి అన్సర్మోనిక్గా వాళ్ళు చేసేసి మీరు విభజించడం తప్పని ఎవరు అంటల్లా. అది విధి విధానాలు ఖరారు చేసుకుని అప్పులు ఆస్తులు కరెక్ట్గా విడదీసుకుని అవన్నీ చేస్తుంటే ఎవడు ఏమీ అనడు. కానీ అప్పులు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి వీళ్ళకి మొత్తం బంగారు పళ్ళెం ఇస్తే ఈరోజు కేసీఆర్ ఏం చేసుకున్నారు? రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టాడు ఆయన. ఇప్పుడు ఎంత 2.5 లక్షలు 4.5 లక్షలు అప్పు ఉంది ఎక్కడ తెలంగాణ. మన ఆంధ్రప్రదేశ్కి 12.5 లక్షలు చేశాడు పాపం, గురువుని మించిన శిష్యుడు మన జగన్మోహన్ రెడ్డి. ఇవాళ బీఆర్ఎస్ ఇక్కడ వెళ్ళిపోయిందా? అక్కడ వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోయిందా? సో ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఒక అభివృద్ధిని ఆకాంక్షించి ఒక పాజిటివ్ దృక్పథంతో ఈరోజు చంద్రబాబు నాయుడికి పట్టం కట్టారు. అది కూడా ఏ రకంగా కలలో కూడా ఊహించినంత మెజారిటీ ఇచ్చారు. అంటే ఈ మెజారిటీ చూసుకుని సంతోషపడ్డం కాదు మనం. తెలుగుదేశం వాళ్ళు ఈరోజు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళ నెత్తిన చాలా పెద్ద భారం పెట్టారు ప్రజలు. సో అది భుజస్కంధాల మీద మొయ్యడం అనేది అంత తేలిక కాదు. ఇప్పుడు వీళ్ళు అధికారం నెత్తికెక్కించుకోకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు. ఇప్పుడు మేము ప్రజల ఆకాంక్షల గురించి ఆలోచిస్తాం తప్ప ప్రతిపక్షం మీద మేము కక్ష తీర్చుకోవటానికి ఆలోచించము, అది మా ఉద్దేశం కాదు అన్నారు. అది మంచి పరిణామం. ఇంకొకటి, మనం ప్రతిపక్షం అసెంబ్లీలో ఉండాలి అని కోరుకున్నాం, కాకపోతే వాళ్ళ దురదృష్టం వాళ్ళకి 11 సీట్లే వచ్చాయి. ఈరోజు ప్రతిపక్ష హోదా జనసేనకు వచ్చింది. సో పవన్ కళ్యాణ్ ఇంతమంది ఇన్ని మాటలు అన్నా కూడా పవన్ కళ్యాణ్ నిలబడి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకొక గొప్ప విషయం మీరు విన్నారంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం తెర ముందుకు వచ్చి అంటే ఏడుపు ఒకటే తక్కువ, ఆయన కళ్ళంటి నీళ్లు పెట్టేసుకుని ఉద్విగ్నంగా అవ్వాతాతలు ఎందుకు నాకు వేయలేదు, నేను ఇంటికే పంపించాను డబ్బులు అంటూ ఏడ్చాడు. ఇవన్నీ కాకుండా మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటూ సంబోధించాడు ఆయన. అది అక్కడ ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. నిన్నటి వరకు ఈ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్ అంటూ మాట్లాడారు వాళ్ళు. సో పవర్ దిగేసరికి ఒంట్లో పవర్ కూడా తగ్గుతుంది, అది చెప్పొచ్చే విషయం మనం. కాకపోతే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈయనకి ఇంకేం ఇస్తారు, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఇంకేం ఆఫర్లు ఇవ్వచ్చు. ఇప్పుడు 16 మంది ఎంపీలు ఈయన చేతుల్లో ఉన్నారు, 2 జనసేన ఎంపీలు ఉన్నారు, కనీసం 5 కేంద్ర మంత్రుల పోస్టులైనా ఇవ్వాలి అంటే ఎవరున్నారు మనకి? మనం చూసుకుంటే మనకి నెల్లూరు ఆయన ఎవరు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, హిందూపూరు పార్థసారథి గారు, నరసరావుపేట ఆయన ఎవరు, లావు శ్రీకృష్ణదేవరాయ, తర్వాత విశాఖపట్నం శ్రీకాకుళం కింజారపు అచ్చెన్నాయుడు, తర్వాత అమలాపురం అతను ఎవరు, హరీష్ అయినా ఆయన బాలయోగి గారి కొడుకు, గంటి బాలయోగి గారి కొడుకు హరీష్ గారు. అంటే కుల సమీకరణాలు చూసుకోవాలి, అన్నీ చూసుకుంటే వీళ్ళు 5 కనిపిస్తున్నారు మనకి. అంటే వీళ్ళకి ఇస్తే బాగుంటుంది. మరి అది ఏం చేస్తారో మనకి తెలియదు. బీజేపీ ఎంపీలు వేరు, పురంధేశ్వర్ ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు. కాకపోతే వీళ్ళు అన్ని రకాలుగా కూడా వీళ్ళకి కేంద్ర మంత్రి పదవులు ఇస్తే బాగుంటుంది. మరి ఏం చేస్తారో మనకి తెలియదండి. అది రేపొద్దున మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూర్చొని ఆలోచించుకోవాల్సిన విషయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.